హాయ్ అండి, అందరికీ నమస్తే. మై డేవిల్ రావణ్ పార్ట్ 24. ఇప్పుడు వింధ్య అలా అడిగేసరికి ఆదిత్ మనసు అన్వి గురించి ఆలోచిస్తూ ఉంది. ఒకవేళ తన ఈ నిర్ణయం అన్విని శాశ్వతంగా దానికి దూరం చేస్తే అన్న ఆలోచన రావటం ఆలస్యం. అతని గుండె వేగం పెరిగి గొంతు ఎండిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటే భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఆదిత్ మనసులో ఏముందో, అతని భయం ఏంటో, అతను ఎలా కంగారు పడుతున్నాడో కళ్ళారా చూస్తున్న వింధ్య, ఆది రిలాక్స్ రిలాక్స్ ఆది, మన బేబీ నీతోనే ఉంటుంది, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు అంటూ వింధ్య ఆదిని మాటలతోనే కాస్త శాంతపరిచేసరికి ఆది కాస్త కూల్ అయ్యి వెంటనే పక్కన ఉన్న వాటర్ బాటిల్ ఖాళీ చేసేసి తన పక్కనే మంచి నిద్రలో ఉన్న కూతుర్ని అమాంతం తన గుండెలకు హత్తుకుని నీళ్లు నిండిన కళ్ళతో తన ఎదురుగా ఉన్న వింధ్యని చూస్తూ, ఇన్నాళ్ళు అంటే కనీసం మన బేబీని తాకను కూడా తాకలేదు కాబట్టి నా రక్తం అన్న మమకారం తప్ప మన బిడ్డతో నాకు ఎలాంటి బాండింగ్ లేదు వింధ్య. కానీ ఈ వారం రోజుల్లో మన బేబీతో నాకు ఏర్పడిన ఈ కొన్ని మెమరీస్, బాండింగ్ ఏది అన్విని నా నుండి దూరం చేసుకోవటానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. నిజంగా అన్వి కానీ నన్ను కాదని నాకు దూరం అయితే నేను ఒక్క క్షణం కూడా ప్రాణాలతో ఉండను వింధ్య. నాకు నా అన్వి కావాలి అని అన్నాడు కన్నీళ్లతో తన బిడ్డ తల నిమురుతూ. అతీత మాటలు, అతను తమ బిడ్డ మీద చూపిస్తున్న మమకారం కళ్ళారా చూస్తున్న వింధ్యకు అన్వి ఈ భూమి మీదకు వచ్చిన క్షణాల్లో అతీత కళ్ళల్లో చూసిన మెరుపు, సంతోషంతో నీళ్లు నిండిన అతని కళ్ళ ముందు మెదిలేసరికి, నీకు మామూలుగా అన్వి అంటే ప్రాణం ఆది. అన్వి కొద్ది రోజులు బిడ్డగా ఉన్నప్పుడే ఎవరికి ఇవ్వకుండా నా బేబీ అంటూ అస్సలు వదలకుండా చూసుకునేవాడివి. అలాంటిది ఇక ఇలాంటి పరిస్థితిలో నువ్వు తన విషయంలో ఇలా పొజిషనెస్ చూపించడంలో తప్పేమీ లేదులే అనుకుని, అది నీ లైఫ్ లో అన్వి స్థానం ఎలాంటిదో అన్వి లైఫ్ లో నీ స్థానం కూడా అలాంటిదే. తను తల్లి ప్రేమ కోసం నిన్ను దూరం చేసుకుంటుందేమో అన్న భ్రమలో ఎక్కువగా ఆలోచిస్తూ నిన్ను నువ్వే కష్టపెట్టుకుంటున్నావు అది నీకు మాత్రమే కాదు, మన బిడ్డ భవిష్యత్తుకు కూడా మంచిది కాదు ఇది. ఆలోచించు, నువ్వేం చెయ్యాలి అనుకున్నా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది అని చెప్పి వింధ్య అదృశ్యమైపోతుంది. వింధ్య మాటలు అదిత్ మనసుపై గట్టి ప్రభావమే చూపించాయి. కానీ అతని మెదడు మనసు చేస్తున్న హితబోధను పక్కకు నెట్టేసి అతడు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అనేలా చేశాయి. దాంతో అతీత్ తన మనసుని మరీ ఇంత కాస్త రాయిని చేసుకుని తన బిడ్డను అలానే గుండెలో కదుముకుని జరగబోయే వాటి గురించి ఆలోచిస్తూ తను కూడా నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు ఉదయం అన్వి స్కూల్ కి రెడీ అవుతుంటే అతీత్ పనుందని చెప్పి పాపను స్కూల్ మానిపించి మరీ ఎక్కడికి వెళ్తున్నాడో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లి నైట్ ఎప్పుడో అర్ధరాత్రి తిరిగి ఇంటికి చేరుకున్నాడు. 2 రోజులు ఇదే వరస. అసలు ఆది ఏం చేస్తున్నాడు, ఏం చెయ్యాలి అనుకుంటున్నాడో అర్థం కాక చంద్రశేఖర్ గారికి వైశాలి గారికి అంతు చిక్కట్లేదు. ఇక వైభవ్ పరిస్థితి వీళ్ళిద్దరికంటే చాలా భిన్నంగా ఉంది. ఎంతైనా అన్విని చిన్నప్పటి నుండి తన సొంత బిడ్డలానే పెంచుకున్నాడు వైభవ్. అందుకే ఈ 2 రోజుల నుండి పాపను చాలా మిస్ అవుతున్నాడు. కానీ ఈ విషయం పైకి చెప్తే ఇప్పుడిప్పుడే ఏర్పడుతున్న ఆ తండ్రి కూతుళ్ళ మధ్య బాండింగ్ డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక తను కూడా తన అన్న ఏం చేస్తున్నాడో అర్థం కాక జరిగేది చూస్తూ ఉన్నాడు వైభవ్. ఇక అన్వి విషయానికి వస్తే తన తండ్రి ఏం చేస్తున్నాడో ఆ చిన్ని మెదడుకి అర్థం కాకపోయినా ఈ 2 రోజుల నుండి పూర్తిగా తండ్రితోనే టైం స్పెండ్ చేస్తూ ఇన్ని రోజులు మిస్ అయిన ఆ తండ్రి ప్రేమను, ఆప్యాయతను, లాలనను ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తూ ఉంటుంది మన అన్వి. ఇక అతిథి మాత్రం తను తీసుకున్న నిర్ణయం అమల్లోకి వచ్చే సమయం దగ్గర పడే కొద్దీ అతనిలో ఏదో తెలియని కంగారు, భయం పెరుగుతూనే ఉన్నాయి. కానీ పైకి మాత్రం మొండిగా ఎప్పట్లాగానే రాయిలా ప్రవర్తిస్తున్నాడు. మరి ఏం తీసుకున్నాడు అంత కఠినమైన నిర్ణయం అనేది కూడా చూద్దాం. ఇంకా మరుసటి రోజు ప్రేమ ఇంట్లో మునుపటి కంటే హడావిడి నెలకొంది. ఎందుకంటే తులసి గారు ఈ సంబంధం అన్ని విధాలుగా ప్రేమకు సెట్ అవుతుందని చాలా గట్టి నమ్మకంతో ఉండడంతో అజిత్ ని అల్లుడు అని గట్టిగా ఫిక్స్ అయిపోవడమే కాదు, వచ్చే వాళ్ళకి తమ తాతకు మించి ఏర్పాట్లు చేశారు. ఇక మాత్రలు వేసుకోవటం వలన ప్రేమ ఉదయం వర్ష వచ్చి నిద్ర లేపేంత వరకు కూడా లేవలేదు. కానీ నిద్ర లేచాక వర్ష ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నా ఆమె మౌనమే సమాధానం అయ్యింది. మౌనంగా లేచి వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చి తులసి గారు తీసిపెట్టిన చీర కట్టుకుని సైలెంట్ గానే కూర్చొని ఉంది.
ప్రేమను అలా చూస్తున్న వర్షకు పిచ్చెక్కుతున్నట్టు అనిపిస్తూ ఉంటే ఇంకా ప్రేమతో మాట్లాడి ప్రయోజనం లేదు అనుకుని అసలు ఈ పెళ్లి చూపులు ఏమనేది తెలియక డైరెక్ట్ గా అజిత్ తోనే మాట్లాడాలి అని నిర్ణయించుకుంది వర్ష. ప్రస్తుతానికి అయితే సైలెంట్ అయిపోయింది. ఇందులో అజిత్ ఫ్యామిలీతో సహా ప్రేమ ఇంట్లో అడుగు పెట్టారు అందరూ. అజిత్ కళ్ళు మాత్రం ప్రేమ కోసం ఆరాటంగా ఎదురు చూశాయి. అజిత్ ని గమనించిన వర్ష తండ్రి ప్రసాద్ గారు అతన్ని ఆట పట్టిస్తూ శారదా గారిని ప్రేమను తీసుకుని రమ్మని చెప్పడంతో ఆమె వెళ్లి ప్రేమను తీసుకొచ్చి అజిత్ ఎదురుగా కూర్చోబెట్టారు. ప్రేమను చూసిన అజిత్ గుండె వేగం అమాంతం పెరగడమే కాదు, ఆమెను అంత దగ్గరగా చూడడంతో మనసు గాల్లో తేలుతున్నట్టు అనిపిస్తూ ఉంటే పెదాల మీద చిన్న చిరునవ్వుతో ఆమెని మైమరుపుగా చూస్తూ ఉండిపోయాడు అజిత్. దాంతో ప్రసాద్ గారు తులసి గారితో, వదిన, ఎలాగో మనం అన్ని మాట్లాడేసుకున్నాం, మనకంతా ఓకే కదా, ఇక పిల్లలు కాస్త పర్సనల్ గా మాట్లాడుకుంటే వాళ్ళకు కూడా ఒకరి అభిప్రాయం ఒకరికి తెలుస్తుంది. ఇక అలా అనడంతో తులసి గారు ప్రేమతో, అమ్మ ప్రేమ, అబ్బాయిని పెరట్లోకి తీసుకుని వెళ్ళు అని అనడంతో ప్రేమ బొమ్మలా లేచి అక్కడి నుండి పెరట్లోకి వెళ్లటంతో ఆమె వెనకే అజిత్ సంతోషంగా వెళ్లేసరికి అక్కడ వీళ్ళ కోసం అరేంజ్ చేసిన కుర్చీలలో కూర్చున్నారు. ఇద్దరు ఎదురెదురుగా. అలా కూర్చున్న అజిత్ ప్రేమ మొహంలో భావాలను చదివే ప్రయత్నం చేశాడు. కానీ ఎంతకీ అతని వల్ల కాకపోవడంతో మౌనంగా ఆమెను గమనించాడు. ఇంకా చాలాసేపు ఇద్దరి మధ్య మౌనం రాజ్యం వెళ్ళింది. ఇక ఆ మౌనాన్ని భరించలేక అజితే ఆ సైలెన్స్ ని బ్రేక్ చేస్తూ, నా గురించి ఆల్రెడీ నీకు ఈ మ్యాచ్ వచ్చినప్పుడే ఇప్పటికే అంతా తెలిసి ఉంటుంది ప్రేమ, కానీ చెప్పడం నా బాధ్యత. నేను నిన్ను మొదటి చూపులోనే ఇష్టపడ్డాను. ఎంతగా అంటే ఆ ఇష్టమే ప్రేమాన్ని కూడా చాలా తొందరగా రియలైజ్ అయ్యాను. కానీ అది నీకు ప్రపోజ్ చేయటానికో లేక పెళ్లి మాటలు మాట్లాడడానికో కరెక్టేజ్ కాదు అనిపించింది. అందుకే నేను సెటిల్ అయ్యే వరకు నువ్వు నా కోసమే ఉండేలా దేవుడిని ఎంత వేడుకున్నానో నాకు మాత్రమే తెలుసు. ఫైనల్లీ దేవుడు నా మొర ఆలకించి ఇదిగో ఇలా నీ ముందుండేలా చేశాడు అని చెప్పడం పూర్తి చేశాడు అజిత్. అజిత్ మాటల్లో అతని కళ్ళల్లో స్పష్టంగా నిజాయితీ మాత్రమే కాదు, ప్రేమ కూడా తెలుస్తుంది. కానీ ప్రేమ మనసుకి మెదడుకి అవేమీ ఎక్కట్లేదు. కేవలం అక్కడ ప్రాణం ఉన్న శవంలో కూర్చుంది అంతే. కానీ ఆమె మనసులో కానీ మొహంలో కానీ ఎలాంటి భావం లేదు. కానీ పాపం అజిత్ ఉన్న ఎక్సైట్మెంట్ లో, ఎందుకీ నీకు నేను నచ్చానా అని అడిగాడు ఆశగా. ఆ ప్రశ్నకు ప్రేమ దగ్గర నుండి మౌనమే సమాధానం కావడంతో అసలు ప్రేమ సిగ్గుపడుతుందో లేక భయపడుతుందో తెలియక ఈ పెళ్లి చూపులు ఇష్టం లేక మౌనంగా ఉందో కూడా అర్థం కాలేదు. ప్రేమను అర్థం చేసుకునే ప్రయత్నం చేశాడు అజిత్. కానీ ఎలాంటి ఉపయోగం లేకపోవటంతో అదే విషయం డైరెక్ట్ గా అడగదలిచి నోరు విప్పేలోపే అప్పటికే వీళ్ళు ఇలా వచ్చి చాలాసేపు అయిపోవడంతో శారదా గారు వచ్చి ప్రేమను లోపలికి తీసుకెళ్తూ అజిత్ ని హాల్లోకి వెళ్ళమని పంపించేశారు. హాల్లోకి వెళ్ళిన అజిత్ ప్రేమ సమాధానం ఏమై ఉంటుందోనని కంగారు పడుతూ ఉన్నాడు. ఇక ప్రేమ రూమ్ లో తులసి గారు ఆతృతగా ప్రేమ తల నిమురుతూ, అబ్బాయి నీకు తగ్గ జోడి ప్రేమ. తల్లిదండ్రుల విషయంలో మీ ఇద్దరి ఆలోచన తీరు ఒకటే. చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి అని కోరుకుంటారు. ఇలాంటి వాళ్ళు చాలా అరుదు. అబ్బాయి కూడా ఆ కోవకు చెందినవాడేమో. ఇంతకంటే గుణవంతుడు, బుద్ధిమంతుడు మనకి దొరకాలంటే చాలా కష్టం. అబ్బాయిని చూసావు కదా, నువ్వే చెప్పు, నీకెలా అనిపించాడు అని అడిగారు. ప్రేమకు తన తల్లి మాటలు మొదటిసారి వింతగా తోస్తున్నా లేని నవ్వుని కష్టంగా పెదాల మీదకు తెచ్చుకుని ఒక చిన్న చిరునవ్వు నవ్వటంతో ఆ నవ్వుని అంగీకారంగా భావించిన తులసి గారు ప్రేమ నుదుటిపై ముద్దు పెట్టి, నువ్వు నా బంగారం తల్లివే, నాకు తెలుసు నువ్వు నీ జీవితంలో ఒక మంచి దారిని ఎంచుకుంటావు అని అంటూ వాళ్ళని సంతోషంగా చూస్తున్న శారదా గారికి కళ్ళతోనే బయటికి వెళ్దామని సైగ చేసి ఇద్దరూ అక్కడి నుండి హాల్లోకి చేరుకున్నారు. ఈ కళ వెళ్లడమే అమ్మాయికి అబ్బాయి నచ్చాడు. ఇక మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం అనేసరికి అందరి మొహాలు సంతోషంగా వెలిగిపోతూ ఉంటే అజిత్ మొహంలో దీపావళి పటాసులు వెలుగుతున్నంత సంతోషం వచ్చి చేరింది. కానీ వర్షకు గట్టిగా షాకే తగిలింది. మరి ఎందుకు ప్రేమ అంత బాధగా ఉంది? మరి ఏం జరుగుతుంది? వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.